కోకో గింజల కొనుగోళ్లను కంపెనీలు నిలిపివేయడం వల్ల కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కోకో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. రైతుల వద్ద ఉన్న కోకో గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలంటూ కోకో రైతులు నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లోని స్పందన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారికి కోకో రైతులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు. గత నెల రోజులుగా కోకో రైతులు కోకో గింజల కొనుగోలు, ధర సమస్యలపై రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారని చెప్పారు. ఈ సమస్యలపై అధికారులు, ప్రభుత్వం, కంపెనీలతో మాట్లాడిన కోకో గింజల కొనుగోలు కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కిలో కోకో గింజలకు 900 రూపాయల ధర కల్పించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే రంగంలోకి దిగి కోకో రైతుల వద్ద ఉన్న కోకో గింజలను వెంటనే కొనుగోలు చేయాలని, ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేయాలని కోరారు. కోకో గింజలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని అన్నారు. ఉద్యాన శాఖ నుండి రావాల్సిన సబ్సిడీ బకాయిలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కొబ్బరి రైతు సంఘ ఉపాధ్యక్షులు మున్నంగి సుబ్బారెడ్డి, పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం పరిధి ఆయిల్ ఫామ్ రైతు సంఘ అధ్యక్షులు ఉండవల్లి వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండ వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కోనేరు సతీష్ బాబు, వివిధ మండలాల నుండి వచ్చిన కోకో రైతులు పాల్గొన్నారు. కోకో రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు కోకో గింజలు వెంటనే కొనుగోలు చేయాలని, అన్సీజన్ గింజలు వెంటనే కొనాలని, అలాగే అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. మొన్న జరిగిన కోకో రైతుల రాష్ట్ర సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, రాష్ట్రారోగ్య కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు కూడా కోకో రైతులందరూ కూడా ధర్నా చేసి ఇవాళ అధికారులకు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇవాళ కోకో గింజలు కొనుగోలు చేయకపోవడం వల్ల, కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల, కంపెనీలు సిండికేట్గా మారిపోవడం వల్ల ఇవాళ కోకో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రధానంగా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి కౌలు తీసుకున్న కోకో కౌలు తీసుకున్న కౌలు రైతులు ఇవాళ పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ కనీసమైన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సరే ఇవాళ అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఇవాళ ఆలస్యం చేస్తూ ఉన్నారు, తాసాలు చేస్తూ ఉన్నారు. అన్సీజన్ గింజలు రైతుల దగ్గర ఉండిపోయినాయంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మనకు అర్థమవుతూ ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో గింజలు కొనుగోలు చేసేదానికోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. కంపెనీలు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కోకో గింజలు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ధరల స్థిరీకరణ పథకాన్ని వర్తింపజేసి కంపెనీలు కొన్న గింజలు తక్కువ రేటు కొంటే దానికి ధరల స్థిరీకరణ పథకం ద్వారా వ్యత్యాసం ద్వారా రైతులు చెల్లించైనా సరే ఇవాళ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కోకో రైతు సంఘంగా ఈరోజు రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కంపెనీలు సిండికేట్గా మారే విధానాన్ని అరికట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ కోకో గింజలకి కనీసమైన ధర వచ్చే విధంగా మద్దతు ధరలు ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం. కాబట్టి కోకో రైతుల యొక్క సమస్యలు చర్చించి పరిష్కారం కోసం అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకోకపోతే ఈ ఆందోళన, ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.